నమస్తే. ప్రస్తుతం రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకటి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అమరావతి పరిధిలో ఉన్నటువంటి కొంతమంది రైతులు ఆయన దగ్గరికి వెళ్ళటం, సో ఆయన మరలా మావిగనని ప్రస్తావించడం, రేపు మరలా అధికారంలోకి వస్తే రైతులు కోరితే మీ భూములు మీకు వెనక్కి ఇచ్చేస్తానని చెప్పేసి అని కూడా అనటం. ఇది ఒకటి. ఇక రెండవది, అది అత్యంత ప్రమాదమైనది, కీలకమైనది, అన్ని రకాలుగా ప్రాంతీయాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ చూసాం. ఆ తదుపరి పొన్నం ప్రభాకర్ మంత్రి ఆయన నా అబ్బ జాగీరే అని చెప్పేసి అంటున్నాడు ఆయన. ఇంకా ఇది ఎంత దారుణమో చూడండి. సో ఈ రెండింటిపైన మనతో మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ అప్సాని గారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం సార్. ముందుగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అంశం మాట్లాడాలి, తదుపరి అక్కడికి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మరలా ఆ రైతులతో సమావేశం నిర్వహించి మరలా మావిగన్ అనే ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఆయన అవకాశం దొరికినప్పుడల్లా కూడా మావిగన్ అనే పదం వింటేనే చంద్రబాబు నాయుడు గారికి హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి, సో దీన్ని ఎలా చూడాలంటారు? వాస్తవంగా మంగళగిరి నియోజకవర్గ పరిధి ఉండవల్లి పెనుమాక గ్రామస్తులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మాటలు విని 2014-19 మధ్య కాలంలో ఆయన మంగళగిరి శాసనసభ్యుడిగా కొనసాగుతున్న రోజుల్లో సామాజిక వర్గ పరంగా కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గీయులు అయ్యున్న నేపథ్యంలో, వైసీపీ అభిమానులు అయ్యున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా సంకల్పించిన రాజధాని నిర్మాణానికి, భూ సమీకరణకి సహకరించకుండా మేము భూ సమీకరణకు మా భూములు ఇవ్వము అని చెప్పని ఏకపక్షంగా వాళ్ళ సహాయ నిరాకరణ చేసిన తీరు మనం గుర్తు చేసుకున్నాం. ఆ రోజుల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పిలుపు మేరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి కుట్రలో భాగంగానే వీళ్ళు సహాయ నిరాకరణ చేశారు. రైట్. అంటే రాజధాని ప్రాజెక్టుని సక్సెస్ కాకుండా చేయటంలో కుట్రలో భాగంగా వీళ్ళు ఈ పనులకు పూనుకున్నారు. సరే, ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేసే తన హక్కును వినియోగించుకొని ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు ఇచ్చింది. అవును. ఇచ్చిన సందర్భంలో ఈ రైతులందరూ న్యాయస్థానాలకు వెళ్ళి కేసులు ఫైల్ చేశారు. ఆ రైతులకు ఉంది. అవును. కానీ ఎండ్ ఆఫ్ ది డే 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడిన ఒక రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణలో కానీ భూ సేకరణలో కానీ భూములు ప్రభుత్వానికి కావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో న్యాయస్థానాలు కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ల్యాండ్ ఎక్విజిషన్కి వ్యతిరేకంగా ఫైల్ చేసిన పిటిషన్ల మొత్తాన్ని కూడా కేసు బై కేసు డిస్పోజ్ చేశారు. రైట్. సో ప్రభుత్వానికి వాళ్ళ అయితే భూ సమీకరణలు ఇస్తే తీసుకుంటారు, లేదా సేకరణ, లేదంటే భూ సేకరణ. మరొకసారి అంటే ఇక్కడ రైతుల పరంగా వాళ్ళు ఏదో ఇవాళ మేము వ్యవసాయం చేసుకుంటున్నాం, 3 పంటలు పండే భూములు, 3 పంటలు పండే భూములు అయితే మరి మెరుగైన ప్యాకేజ్ ఇవ్వమని ఎందుకు డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఒక రాజధాని నిర్మాణ భూ సమీకరణలో భాగంగా రైతులకి ఒక ప్యాకేజ్ నిర్ణయించినప్పుడు అవును, ఒక్కొక్క ఎకరానికి ఒక్కో రకమైన ప్యాకేజ్ ఇవ్వడం సాధ్యం కాదు. ఎట్లా కుదురుతుంది? ఆల్రెడీ అక్కడ జరీబ్ భూములకి ఒక ప్యాకేజీ, నాన్ జరీబ్ భూములకి ఒక ప్యాకేజీ నిర్ణయించారు, అమలు చేశారు. అవును. దానికి అనుగుణంగా రైతులు భూములు ఇచ్చారు, ప్రభుత్వం ఆ భూములు తీసుకుంది. అక్కడ మాస్టర్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంది. రైట్. ఇదే రైతులు వాళ్ళకన్నా మా భూములు విజయవాడకు సమీపంగా ఉన్నాయి, విలువైన భూములు కాబట్టి మాకు మీరిచ్చే ప్యాకేజీకి అదనంగా మెరుగైన ప్యాకేజ్ ఇవ్వండి అని చెప్పని ప్రభుత్వంతో నెగోషియేట్ చేశారు. ఎట్లా చేస్తారు అసలు అది? సో ప్రభుత్వం ఈ ఒక్కొక్క భూమికి ఒక్కో రకమైన ప్యాకేజ్ ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పిన మీదట రైట్ ఇప్పుడు వ్యవసాయము, పర్యావరణం అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. అది వ్యవసాయ యోగ్యమైన భూమి అయినా సరే, రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం అక్కడ మాస్టర్ ప్లాన్ ఆమోదింపజేసి అవును రాజధాని నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు రాజకీయ పార్టీల నాయకుల హిడెన్ ఎజెండాలో భాగంగా వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ ఎజెండాలో భాగమయ్యి ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తూ
ఇప్పటికీ కూడా విక్టిమ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్. వాళ్ళందరి ఇంటెన్షన్ ఒకటే, రాజధాని నిర్మాణం సఫలీకృతం కాకూడదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రాంతానికి అదనంగా ఒరగబెట్టింది ఏమీ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీలో కార్యకర్తలుగా అభిమానులుగా ఉన్నారు కాబట్టి ఆ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి అతని సూచనల మేరకు చేసిన సహాయ నిరాకరణనే నేడు కూడా కొనసాగించాలి అని చెప్పనే ఒక మొండి పట్టుదలతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ప్రజా ప్రయోజన రీత్యా ల్యాండ్ అక్విజిషన్ చేయాలి అనుకున్నప్పుడు ప్రభుత్వానికే చట్టం అనుకూలిస్తుంది. రైట్. ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేసిన పక్షంలో అక్కడున్న అంటే 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి వాళ్ళకి ఇచ్చే పరిహారంతో కంపేర్ చేసినప్పుడు భూ సమీకరణలోనే వాళ్ళకి అదనపు ప్రయోజనం దక్కుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే భూ సమీకరణలో భూములు ఇవ్వమని చెప్తుంది. వాళ్ళకి ఏంటంటే ఒక రకమైన ఫాల్సిగో, వీలైనంత వరకు ఇప్పటి వరకు అడ్డుకున్నాం, న్యాయ పోరాటం చేసాం, న్యాయ పోరాటం చేసినా సరే ఇవాళ ప్రభుత్వానికి అనుకూలంగా న్యాయస్థానాల ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా అదే విధంగా సహాయ నిరాకరణ కొనసాగించాలనే ఒక ఉద్దేశంతో కేవలం వైసీపీ పార్టీ ఆడుతున్న రాజకీయ కుట్రలో భాగస్వాములయ్యి ఓకే ఈ రకంగా నిన్న జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు తను పాలకుడిగా ఉన్నాడు. పాలకుడిగా ఉన్న సందర్భంలో ఇది కాదు 3 రాజధానులు అన్నాడు. దాన్ని నెరవేర్చగలిగాడా? లేదు. పోనీ ఆ 3 రాజధానుల పరిధిలో ఏమైనా నిర్మాణాలు చేశాడా? పోనీ అమరావతిని రాజధానిగా కాకుండా లెజిస్లేషన్ చేసే అధికారం కూడా నీకు లేదు అని చెప్పిన హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏమైనా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తీర్పిచ్చిందా? అంటే ఇక్కడ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి వల్ల కూడా నాడు రూపొందించిన సిఆర్డిఏ చట్టాన్ని, నాడు అసెంబ్లీ ద్వారా నిర్ణయించిన రాజధానిని మార్పు చేయటం సాధ్యం కాలేదు. రైట్. కాబట్టి అమరావతి నగర నిర్మాణం అనేది దాన్ని అడ్డుకోవటం అసాధ్యం. రీసెంట్గా పార్లమెంటు ద్వారా కూడా రాజ్యాంగ సవరణ చేస్తూ అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా పార్లమెంటు ద్వారా కూడా చట్టాన్ని ఆమోదింపజేసి గజెట్ నోటిఫికేషన్ కూడా అయిపోయింది. ఇంకా ఈ రాజధానికి ఏదో ప్రతిబంధకాలు సృష్టించాలని చెప్పని వైసీపీ కుట్రలో భాగస్వాములయ్యి ఇవాళ భూ సమీకరణకు సహకరించిన పక్షంలో అంతిమంగా ప్రభుత్వం భూసేకరణ అస్త్రం ప్రయోగించి తీరుతుంది. అంతే. అలా భూసేకరణ అస్త్రం కనుక ప్రయోగించినప్పుడు నిలువునా నష్టపోయేది రైతులే. ఖచ్చితంగా అంతే కదా. అంటే ఇవాళ కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదిన చందంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి సలహాలు విన్న పర్యవసానం 6 సంవత్సరాలుగా ఏమీ సాధించకపోగా ఈరోజు మరొక్కసారి అదే విధమైన భంగపాటుగా రైతులు గురికాపోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇప్పటికైనా సరే రైతాంగం ఆలోచించుకోవాల్సింది, మీరు భూ సమీకరణకు సహకరిస్తే మిగిలిన రైతులతో పాటు సమానమైన ప్యాకేజ్ మీకు కూడా దక్కుతుంది. కాదు మాకు మాత్రమే ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి అని అంటే 100కి 100 అది అసాధ్యం. అప్పుడు ప్రభుత్వానికి ఉన్న ఏకైక కంపల్షన్ భూసేకరణ. భూసేకరణ 100కి 100 రైతాంగ ప్రయోజనాలకి నష్టం కలిగిస్తుంది. ఇప్పటికైనా సరే రైతులకి ఇవన్నీ తెలియదా అంటే బ్రహ్మాండంగా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి నిన్న మరొకసారి మావిగన్ ప్రస్తావన తీసుకొస్తా ఉన్నాడు. అంటే మనకు అర్థం కాదు కూడా ఏంటంటే నిన్న కూడా అతను 110 కిలోమీటర్ల పరిధిలో ఎయిర్పోర్ట్ ఉంది అంటే అతను ప్రస్తావిస్తున్న 110 కిలోమీటర్ల పరిధిలో ఎయిర్పోర్ట్ లేదు. అవును, ఇటు లేదు. అటు నుంచి అది 20 కిలోమీటర్స్ అటుపక్క ఉంటుంది. అది అతను ప్రస్తావిస్తున్నది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నేషనల్ హైవే పక్కన గ్రోత్ కారిడార్ అని చెప్పని ప్రతిపాదిస్తున్నాడు. మీకు ఆ బెల్ట్ లో గన్నవరం తగలదు యాక్చువల్లీ. కాబట్టి ఇక్కడ ఒక అసంబద్ధమైన అవగాహన రాహిత్యపు అనాలోచిత ప్రతిపాదన జగన్మోహన్ రెడ్డి, ఒక అజ్ఞానపు మూర్ఖత్వపు ప్రతిపాదన, ఇంప్రాక్టికల్ ప్రతిపాదన. ఎందుకంటే ఇక్కడ విజయవాడ వెస్ట్ బైపాస్ ఓపెన్ అయింది. అవును. వెస్ట్ బైపాస్ నిర్మాణం ఎందుకు చేయాల్సి వచ్చింది? విజయవాడ నగర పరిధిలో గుండా జాతీయ రహదారి ప్రయాణిస్తున్న సందర్భంగా
అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో విజయవాడ నగరాన్ని బైపాస్ చేస్తూ నేషనల్ హైవేని బైపాస్ చేశారు. కరెక్ట్. అంటే ఇక్కడ ఆల్రెడీ నగర పరిధిలో ఉన్న జాతీయ రహదారులని బైపాస్ చేస్తా ఉన్నప్పుడు మరి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ జాతీయ రహదారికి ఆనుకొని నగర నిర్మాణం చేయాలి అంటున్నాడు. అంటే అప్పుడు మరి ఈ జాతీయ రహదారిని మళ్ళీ బైపాస్ చేస్తారా? మరి అప్పుడు ఆ బైపాస్ చేసిన జాతీయ రహదారి దగ్గర మళ్ళీ ఇంకొక నగర నిర్మాణం చేస్తాడా? అదొకటే కాదు, భూములు కూడా అక్కడ కూడా పంటలు పండుతాయి అప్పుడు. తర్వాత ఇంకొకటి ఇతను ఏం చెప్తున్నాడు, మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు అది కృష్ణా తూర్పు డెల్టా. అవును. మరి అక్కడ కూడా అన్ని నల్లరేగడి భూములే. మరి డెల్టా ప్రాంతంలో ఏ విధంగా నిర్మాణం చేస్తాడు? అక్కడ అవన్నీ సారవంతమైన పంట భూములు. కరెక్ట్. మరి అక్కడ ఏ విధంగా నిర్మాణం చేస్తాడు? తర్వాత విజయవాడ గుంటూరు ఈ స్ట్రెచ్లో అసలు అతను ఎక్కడ ఖాళీ చూపిస్తాడు? లేదు, ఆల్మోస్ట్ కలిసిపోయి ఉంది ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఒక అసంబద్ధమైన ప్రతిపాదన. అది అసెంబ్లీలో తీర్మానం జరిగింది, హైకోర్టు నీ గత ప్రయత్నాలకి భిన్నమైన తీర్పిచ్చింది, సుప్రీంకోర్టులో నీ ప్రయత్నాలకు అనుగుణంగా నీకు ఎటువంటి ఉత్తర్వులు దక్కలేదు, పార్లమెంట్లో చట్ట సవరణ జరిగింది. ఇప్పటి ప్రభుత్వం మళ్ళీ వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణ పనులు టేకప్ చేస్తూ ఉంది. ఇంకా నీ మనసులో నీ పుర్రకి ఏ బుద్ధి దోస్తే, నీ జహోకో రుచి పుర్రకో బుద్ధి అన్నట్టుగా నీ పుర్రకి ఏ బుద్ధి దోస్తే ఆ బుద్ధిని తీసుకొచ్చి నీ చేతిలో అధికారం అవకాశం ఉన్న రోజుల్లో నువ్వేం చేయలేనడివి ఇవాళ కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలిచ్చిన మ్యాండేట్ తోటి అధికారం దక్కించుకున్న ప్రభుత్వం, పాపులర్ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలని వివాదాస్పదం చేయగలను అని చెప్పనే సంకుచితపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధానిని వివాదాస్పదం చేస్తా ఉన్నాడు. ప్రాంతీయ విద్వేషాలు చెలరేగించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ తను చేసిన ఈ ప్రయత్నాల్లో భాగస్వాములయ్యి పావులుగా రైతులు మారుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఉండవల్లి గ్రామస్తులు, పెనుమాక గ్రామస్తులు మీరు విజయవాడ నగరానికి ఆనుకొని ఉన్నారు కాబట్టి అని మీకు అడిషనల్ ప్యాకేజీలు ఇవ్వటం సాధ్యం కాదు. మీరు రాజధానిలో అంతర్భాగంగా రాజధానిలో ఇప్పటికే భూములు ఇచ్చిన 29,000 మంది రైతులకి ఏ ప్యాకేజ్ దక్కిందో అదే ప్యాకేజ్ అనుగుణంగా మీకు కూడా ప్యాకేజ్ దక్కుతుంది. అలా కాదు అని అంటే ప్రభుత్వానికి ల్యాండ్ ఎక్విజిషన్ తప్ప గత్యంతరం లేని పరిస్థితి కంపల్షన్ మీరే క్రియేట్ చేస్తున్నారు. దానివల్ల అంతిమంగా నష్టపోయేది మీరే. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ఓడిన జగన్మోహన్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి వాళ్ళ కుట్రల్లో కుతంత్రాల్లో మీరు భాగస్వాములు కాకుండా వివేకం కలిగిన వాళ్ళైతే, ఆలోచన కలిగిన వాళ్ళైతే మీరు ప్రభుత్వం పదే రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా భూ సమీకరణకు సహకరించండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎల్లకాలం మేము నిలువరించగలము అనుకుంటే అది సాధ్యం కాదు. ఎల్లకాలం మీరు నిలువరించలేరు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి ఒక విభజిత రాష్ట్ర రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజధాని నిర్మాణాన్ని సజావుగా సాగటానికి, అందులో భాగస్వాములు కావటానికి మీరు కూడా మిగిలిన రైతుల్లాగానే సంసిద్ధత వ్యక్తం చేస్తే ఒక గౌరవప్రదమైన ప్రయోజనం మీకు కూడా దక్కుతుంది. కాదు అన్న ప్రభుత్వం తన అధికారాన్ని, అవకాశాన్ని ఉపయోగించి ఖచ్చితంగా అక్కడ భూసేకరణ చేసి తీరుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యారు, న్యాయస్థానంలో మీకు అనుగుణమైన ఉత్తర్వులు రాలా. కాబట్టి వాస్తవ పరిస్థితిని రియలైజ్ అయ్యి ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీకు లబ్ధి చేకూరుద్ది, గౌరవప్రదంగా ఉంటుంది. కాదు అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తన ముందుకు వెళ్ళటం ఖాయం. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి మీకు రక్షణగా నిలవలేరు. రాజేష్ గారు, తాజా పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఆంధ్ర తెలంగాణ మధ్య మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కొంతమంది వ్యాఖ్యలు, అసలు సంబంధం లేకుండా ఈ యొక్క అంశాన్ని తెరపైకి తీసుకురావడం, అది ప్రొఫెసర్ దగ్గర నుంచి మంత్రి వరకు. పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశం పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ లేదంటే ఇది అంతకంటే దారుణం ఏముండదు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఎవడబ్బ జాగిరి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తే దానికి మంత్రి గారు ఏకంగా నా అబ్బ జాగిరి అని చెప్పేసి అన్నాడు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా సార్ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద వాళ్ళు ప్రజల్ని చైతన్యపరచడం, అవును వాళ్ళకన్నా మేము మెరుగ్గా పరిపాలిస్తున్నాము అని చెప్పని వీళ్ళు చెప్పడం, వీళ్ళ ఎజెండాని వీళ్ళు ప్రజలకు పరిచయం చేసుకొని తద్వారా ప్రజల మద్దతు పొందడం అనేది ఏ రాష్ట్రంలో అయినా, ఏ రాజకీయ పక్షాల మధ్య అయినా ఉండవలసిన ఒక ఆరోగ్యకర రాజకీయ విధానం. ఎస్.
కానీ దానికన్నా అధికారం దక్కించుకోవడానికి షార్ట్ కట్ లాగా ఉపయోగపడేది కులము, ప్రాంతము, మతము, భాష, ఇట్లాంటి ఎమోషనల్ ఇష్యూస్ బేస్డ్గా మన పార్టీని, మన నాయకత్వాన్ని ప్రజలకు చాలా త్వరగా చేరువ చేయగలుగుతాము అని చెప్పనే ఒక ప్రయత్నం చాలా సందర్భాల్లో మనం చాలామంది రాజకీయ నాయకుల నుంచి చూస్తూ ఉన్నాం. రైట్. ఇవాళ అసలు ఈ ఇప్పుడు జరుగుతున్న గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఈ సంక్లిష్ట పరిస్థితి, గతంలో మనం కూడా మాట్లాడాం. అవును. ప్రొఫెసర్ నాగేశ్వర్ అని ఆయన యూట్యూబ్ ఛానల్కి ఆయన విశ్లేషణలు చేసుకుంటూ తద్వారా ఆయన యాడ్ రెవెన్యూ సంపాదించుకుంటూ దానికోసం ఎటువంటి సంబంధం లేని అమిత్ షా గారిని, చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాదెళ్ల మనోహర్ గారిని ప్రస్తావిస్తూ ఒక వీడియో చేశారు. అవును. ఆ వీడియో విడుదలైన వెంటనే బహుశా నేను అనుకోవటం మొట్టమొదటగా స్పందించి కౌంటర్ ఇచ్చింది నేనే. తెలుగు వన్ ఛానల్లో నేను మొట్టమొదటిగా కౌంటర్ ఇచ్చాను. రైట్. ఆ మరుసటి రోజుకి నాదెళ్ల మనోహర్ గారు స్పందించారు. ఆ తర్వాత జనసేన శ్రేణులు స్పందించారు. రైట్. శాటిలైట్ ఛానల్స్లో కూడా దాని మీద చర్చలు మొదలైనవి. అవును. ఈ క్రమంలో మనోహర్ గారు ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి అని చెప్పిన మేరకు స్పందించిన నాగేశ్వర్ గారు మనోహర్ గారి పిలుపు మేరకు నేను వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా, ఈ వివాదం ముగిసింది అని ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆయన వేరే ఇంకొక ఛానల్లో కూర్చొని ఈ వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన తెలుగుదేశం శ్రేణుల్ని దృష్టిలో పెట్టుకొని ఆ వివాదాన్ని మరింత రాజేయటం కోసం దానికి ప్రాంతీయతని అద్దుతూ వ్యక్తిగా నువ్వు చేసిన ఆరోపణలై, అవును, దానికి నువ్వు బాధ్యుడివి. కరెక్ట్. ప్రాంతానికి ఏం సంబంధం? వ్యాఖ్యలు చేయడానికి నీకు ప్రాంతం అడ్రాలా? అదే కదా. రాజకీయాల మీద విశ్లేషణ చేయడానికి నీకు ప్రాంతం అడ్రాలా? అప్పుడు రాలా. సమస్య నువ్వు చేసిన వ్యాఖ్యల పట్ల రెండో వైపు నుంచి ప్రతిస్పందన వ్యక్తం కాగానే ప్రాంతీయ ముసుగులో దాక్కునే ప్రయత్నం ఇతను చేశారు. అవును. ఈయనకు మద్దతుగా ప్రెస్ క్లబ్లో ఇంకొందరు, అది మరీ దారుణం అసలు, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తూ ఉన్నాం. అదే ఆయన సమక్షంలోనే. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఏ రోజైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని వివాదాస్పదం చేశారో ఆ రోజే తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా స్పందించి తీరాలి. కరెక్ట్. కారణం ఏంటి అంటే, రవీంద్ర భారతి మీద ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు, వాళ్ళ కుటుంబ సభ్యులు దాడి చేసి అక్కడ భూమిని ఆక్రమించుకొని అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయలే. అవును. ప్రభుత్వ అనుమతితో వాళ్ళు ఆ విగ్రహాన్ని నెలకొల్పదలుచుకున్నప్పుడు ముందస్తు అనుమతులు తీసుకొని ఆ విగ్రహం ఏర్పాటు చేసుకున్న తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటువంటప్పుడు కొందరు వ్యక్తులు దాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రభుత్వ నిర్ణయానికి ఆ కొందరు వ్యక్తుల స్పందన అది వ్యతిరేకంగా ఉంటుంది అనుకుంటున్నప్పుడు, అది బ్రాండ్ హైదరాబాద్ కూడా ఇబ్బందికరం అనుకున్నప్పుడు వాళ్ళని కట్టడి చేసి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కరెక్ట్. కానీ ప్రభుత్వం అంటే ఎందుకో తెలియదు స్పందించాల్సిన స్థాయిలో స్పందించడం వల్ల. కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ని వివాదాస్పదం చేస్తున్నారు, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణని వివాదాస్పదం చేస్తున్నారు. అవును. ఆయన ఆంధ్ర ప్రాంతీయుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని కూడా కలిపి పాలించిన పాలకుడు ఆయన. అవును. ఇవాళ తెలంగాణ పౌర సమాజం వాళ్ళు చాలా రాజకీయంగా చైతన్యం కలిగిన వాళ్ళు. అవును. ఎన్టీ రామారావు గారు ఏంటి, ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి అనేది సమాజానికి ఒక బలంగా తెలుసు. తెలంగాణ సమాజానికి చాలా స్పష్టత ఉంది. అవును. ఇక్కడ గమనించుకోవాల్సింది, వేరే దేశాల నుంచి దండెత్తి భారతదేశంలోకి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతాన్ని వందల సంవత్సరాల పాటు పరిపాలించిన నిజాం వంశీలు, కుతుబ్ షాహీలు, వాళ్ళ టూమ్స్ ఉన్నాయి ఇక్కడ. అవును. మరి వాళ్ళు తెలంగాణ వాసులు కాదు, ఎన్టీఆర్ ఘాటు తీసేస్తామన్నట్టుగానే వాళ్ళ టూమ్స్ కూడా తీసేస్తామని చెప్పే సాహసం చేయగలుగుతారా ఈ వ్యక్తులు?
వాళ్ళు కూడా ఇక్కడ పాలించిన పాలకులు అవును ఈ మట్లోనే కలిసిపోయారు. అవును ఇప్పుడు చారిత్రక నేపథ్యం కలిగిన వాటిని ఆర్కియలాజికల్ మెమరీస్గా అవును అంటే అవి ఇప్పటికీ ప్రభుత్వమే కాపాడుతుంది. అవును అలాగే ఎన్టీ రామారావు గారి ఘాటు కూడా. ఇవాళ ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ ఆయన ఈ ప్రాంతానికి అందించిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం విగ్రహావిష్కరించింది. అవును దాన్ని ప్రతి సందర్భంలో వివాదాస్పదం చేసి రాజకీయంగా తాము ఎదగాలి అనుకోనో తమకి ఒక ఐడెంటిటీ కావాలి అనుకున్నప్పుడు ఐడెంటిటీ క్రైసిస్తో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తులు ఈ విధంగా పదే పదే ప్రాంతీయపరమైన విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వందల వేల కోట్ల రూపాయల పారిశ్రామికవేత్తలు ఇక్కడ క్షేమంగా నివసించవచ్చు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పివి సింధు, పుల్లెల గోపీచంద్ లాంటి వాళ్ళు ఇక్కడ నివసించవచ్చు. వాళ్ళు ఏదైనా ప్రతిభా పాఠాలు ప్రదర్శించినప్పుడు ప్రభుత్వాలు వాళ్ళని సత్కరించవచ్చు. కానీ రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేటప్పటికి అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాజకీయం చేయొచ్చు, అదే కదా, భారతీయ జనతా పార్టీ రాజకీయం చేయొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ రాజకీయం చేయొచ్చు. ఇక్కడ పుట్టిన టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంతరం చెంది దేశంలో వివిధ ప్రాంతాల్లో తమ శాఖలు విస్తరించుకోవచ్చు. ఈ గడ్డ మీద పుట్టిన జనసేన పార్టీ, ఈ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ మాత్రం వాళ్ళ ఆంధ్ర ప్రాంతీయులా? అంటే ఆంధ్ర ప్రాంతం నిషేధ ప్రాంతమా లేదు తెలంగాణ నిషేధ ప్రాంతమా? ఇది గమనించుకుంటే ఈ పోకట ఎక్కడికి దారితీస్తుంది అంటే ఆ పోలిక కొంచెం ఎక్స్ట్రీమ్గా అనిపించవచ్చు. అయినా కూడా ఒకనాడు కశ్మీరీ పండితుల్ని కశ్మీర్ నుంచి పారదోలి వేర్పాటువాదాన్ని విస్తరింపజేసి చివరికి అది ఉగ్రవాదంలోకి దారితీసే పరిస్థితులు సృష్టించబడ్డ కాశ్మీర్ని చూస్తున్నాం మనం. అవును, ఆ రోజు కశ్మీరీ పండితుల్ని తరిమేసే రోజునే ఆ రోజు ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించగలిగి ఉన్నట్టయితే, అటువంటి వేర్పాటువాదుల్ని అడ్డుకొని ఉన్నట్టయితే కాశ్మీర్లో ఇంత అశాంతి చెలరేగేది కాదు. ఇవాళ మొన్నటి వరకు మార్వాడి గోబ్యాక్ విన్నాం, అవును, ఇవాళ ఆంధ్ర గోబ్యాక్ వింటున్నాం. ఎటు దారితీస్తున్నారు? తెలంగాణ భారతదేశపు అంతర్భాగం. పోనీ ఒక పాలసీ డెసిషన్ తీసుకోండి, తెలంగాణ వాసులు తప్పించి తెలంగాణలో ఇంకా ఎవరూ నివసించడానికి వీల్లేదు, ఇంకెవరు ఇక్కడ వ్యాపారాలు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లకి టెండర్లు ఇవ్వము అంటున్నారు. అదే చట్టం చేయండి. అంటే తెలంగాణ ప్రభుత్వం పిలిచే టెండర్లలో ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్న కుటుంబాలకు సంబంధించిన కాంట్రాక్ట్ సంస్థలు వాళ్ళు హైదరాబాద్లో కార్యాలయాలు ఉన్నా వాళ్ళు ఆల్రెడీ దేశవ్యాప్తంగా వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నా వాళ్ళని మేము ఎంటర్టైన్ చేయమని నిర్ణయం తీసుకోండి. ఆ విధమైన వెసులుబాటు ఉంటే ప్రయత్నం చేసి చూడండి. ఇవాళ భారతదేశం అంతర్భాగం అయి ఉండి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన పాలకులు అయి ఉండి ఈ విధమైన సంకుచితపు ప్రకటన చేయటం ఆక్షేపణీయం. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఏ రోజైతే నాగేశ్వర్ గారి వ్యాఖ్యలు మొదలుపెట్టాడో, ఏ రోజైతే దాన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ గమనించుకోవాల్సింది, నాగేశ్వర్ గారి వ్యాఖ్యల పట్ల కొందరు కలత చెందిన జనసేన శ్రేణులు కేసులు పెట్టారు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసులు కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాగేశ్వర్ని అరెస్ట్ చేయాలి అని చెప్పనే పాలసీ డెసిషన్ తీసుకోలేదు. వద్దన్నారు కదా పవన్ కళ్యాణ్ కూడా. పవన్ కళ్యాణ్ వద్దంటం కూడా కాదు, ప్రభుత్వ పరంగా అటువంటి నిర్ణయం తీసుకోలేదు. పోలీసులు నాగేశ్వర కోసం ఇక్కడికి రాలేదు. ఏమీ రానప్పుడు అక్కడ కొందరు కార్యకర్తలు కేసు నమోదు చేశారు అని చెప్పని రాష్ట్రాన్ని ప్రజలని మరి అక్కడ నాయకులను ఉద్దేశించి నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఎందుకు ఖండించలా? నీ దగ్గర ఆధారం లేనప్పుడు ఈ విధంగా వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నావు నువ్వు అని చెప్పని అతన్ని ఎందుకు మందలించే ప్రయత్నం చేయాల? అతను కదా కట్టడి చేయాల్సింది. ఆ పనులు చేయకుండా ఈరోజు ఇవాళ అతనికి మద్దతుగా ప్రెస్ క్లబ్కి వచ్చి మాట్లాడే వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేయకుండా దాని మీద స్పందించిన పవన్ కళ్యాణ్ గారిని మాత్రం నీ అయ్యే జాగీరా అంటున్నారు. అసలు మా అయ్యే జాగీరే, మేము రామారావు విగ్రహం తీసేస్తాం, సమాధి తీసేస్తాం అంటున్న వ్యక్తుల్ని ఎందుకు కట్టడి చేయటలా? అలా కట్టడి చేయనప్పుడు ప్రభుత్వ పరంగా మీ పాలసీ అదేనా అని చెప్పని పొన్నం ప్రభాకర్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, హైదరాబాదు విశ్వనగరం, విశ్వనగరంగా హైదరాబాద్ ఉంచాలి అనుకుంటున్నారా? హైదరాబాదు స్థాయి, హైదరాబాదు కల్చరు, వీళ్ళు
హైదరాబాద్ స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారా? 100% ఇక్కడ ఈ విధమైన వ్యవహారశైలి అనేది బ్రాండ్ హైదరాబాద్కి శ్రేయస్కరం కాదు, బ్రాండ్ తెలంగాణకి శ్రేయస్కరం కాదు. ఇవాళ హైదరాబాద్ని సహజంగా ఏమంటారు అని అంటే హైదరాబాద్ ఈజ్ ద సౌత్ టు నార్త్ ఇండియన్స్ అండ్ నార్త్ టు సౌత్ ఇండియన్స్ అని చెప్పుకుంటారు. అంటే దక్షిణాది నుంచి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళకి ఇక్కడ వివిధ భాషలు వివిధ సంస్కృతులతో ఉత్తరాదిలాగా అనిపిస్తుంది. ఉత్తరాది నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి దక్షిణాదికి సంబంధించిన వివిధ సంస్కృతులు భాషలతోటి ఇది ఒక దక్షిణాది లాగా అనిపిస్తుంది. అంటే ఒక కాస్మోపాలిటన్ కల్చర్ కలిగిన హైదరాబాద్ నగరం. ఎవరి రెక్కల కష్టంతో వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి రెక్కల కష్టంతో వాళ్ళు సంపాదించుకున్న డబ్బులతో ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తా ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎవరు ఎక్కడైనా నివసించి ఎవరు ఎక్కడైనా తమ వృత్తులు నిర్వహించుకునే స్వేచ్ఛ, హక్కు, అధికారం రాజ్యాంగం కల్పించింది. అలా కల్పించిన క్రమంలో ఇలా నివసించే వాళ్ళు ఎక్కడైనా సరే స్థానికులు ఎవరితోటైనా స్థానికంగా ప్రాంతీయపరమైన ఘర్షణకు పాల్పడ్డ నేపథ్యం ఉంటే మీరు ఇక్కడికి వచ్చి మా మీద డామినెన్స్ చేస్తున్నారని చెప్పొచ్చు. అవును, ఈ సమాజంలో ఒదిగిపోయారు. ఇక్కడ పిల్లల్ని ఇచ్చిపుచ్చుకుంటా ఉన్నారు, ఇక్కడ బంధుత్వాలు కలుస్తూ ఉన్నాయి, ఇక్కడ వ్యాపారాలు కలిసి చేసుకుంటా ఉన్నారు, ఇక్కడ కలిసి ఉపాధి పొందుతూ ఉన్నారు, ఇక్కడ ఇరుగు పొరుగుగా జీవిస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఈ విధమైన ప్రవర్తన, ఈ విధమైన రాజకీయపరమైన వ్యవహార శైలి 100% ఆక్షేపణీయం. ఇది తాత్కాలికంగా 2 రోజుల పాటు మీడియాలో చర్చనీయాంశం చేయడానికి మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నారేమో, కానీ శాశ్వతంగా బ్రాండ్ హైదరాబాద్ని దెబ్బతీయటానికి మీరే కారకులు అవుతున్నారు. ఆలోచించుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ.